లోగోస్ పెట్టండి, లోగోస్ పెట్టుకుంటాం. అందరికీ జైబీ మిత్రులారా, మరి అందరికీ తెలుసు గీతం కళాశాల కరస్పాండెంట్ మనీషా నాయర్ గారు మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణ గారి వారి ఇంటి మీదకి దాడి చేసి కాళ్ళు పట్టించుకొని నా కళాశాల మీద ఎవరైనా కూడా ఏదైనా రాస్తే, వార్తలు రాస్తే ఇదే మీకు హెచ్చరిక అని విలేకరులకు హెచ్చరించినట్టుగా వాళ్ళే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంఘాలు అన్నీ కూడా, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అన్నీ కూడా దాదాపు 10-15 రోజులు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే మరి బహుజన్ సమాజ్ పార్టీ మిగతా సంఘాలన్నిటిని కూడా కలుపుకొని రిలే నిరాహార దీక్ష చేపడితే 7 రోజులు కూడా ఇంతవరకు కూడా ఎవరు, ఏ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఆమె మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే 8వ రోజు ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చాం. అయితే ఆ నిరాహార దీక్ష శిబిరాన్ని భగ్నం చేసి మా రాష్ట్ర కార్యదర్శి గద్దల నాగభూషణం గారిని అరెస్టు చేయడం జరిగింది. అయ్యా, బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మేము కోరుకునేది ఏమిటంటే, మీకు స్పష్టంగా SC/ST అట్రాసిటీ యాక్ట్ వర్తిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 7 రోజులుగా నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంది. ఈరోజు లక్ష్మీనారాయణతో ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించాలని చెప్పేసి మేము ప్రయత్నిస్తుండగా ఈరోజు లక్ష్మీనారాయణ ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాడు. ఆ దీక్షని రూరల్ DSP గారు భగ్నం చేయడం అనేది జరిగింది. అంటే మేము శాంతియుతంగా నిరాహార దీక్షలు చేసి మా డిమాండ్లు పరిష్కరించమంటే మీరు అనవసరంగా మీరు అక్కడికి వచ్చి పెద్ద సీన్ చేసి, సినిమా చేసి మా రాష్ట్ర కార్యదర్శిని అక్కడి నుంచి అరెస్ట్ చేయడం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమన్నా దొంగలమా, లేకుంటే దోపిడీదారులమా? ఇంక ఏమని నీ ఉద్దేశము? ముఖ్యంగా 2 టౌన్ పరిధిలో ఉండే ప్లేస్ అది. నువ్వెందుకు రూరల్ DSP మీరెందుకు అక్కడికి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది? మీకేం హక్కు ఉంది? 2 టౌన్ వాళ్ళు వచ్చి ఆడ అరెస్ట్ చేయాలా? అక్కడ ఏదన్నా జరగనాది జరిగింది అనుకో, అప్పుడు అది 2 టౌన్కి పోతుందా, రూరల్కి వస్తుందా? మీరు అది కూడా గ్రహించుకోకున్నట్లు మీరు ఏ విధంగా చేశారు? అసలు మా లీడర్ని మీరు ఎక్కడ పెట్టినారు? ఫస్ట్ పాయింట్. మీడియా వాళ్ళు వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేశారంటే ముందస్తు అరెస్ట్ అని చెప్పేసి మీరు చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. మనీషా నాయర్ అంత తప్పు చేసి ఒక విలేకరుని కొట్టి దారుణంగా కాళ్ళు పట్టించుకుంటే దాదాపు 1 రోజుల నుంచి BSP, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇంతమంది ఏకధాటిగా దీనిపైన మాట్లాడుతూ పోరాటం చేస్తూ ఉంటే నిమ్మకి నీరెక్కినట్లు మీరు వివరిస్తున్నారు. అంటే మనీషా నాయర్ గారు అంటే మీకు అంత గౌరవం ఉందో, మరి ఇంకేమన్నా ఉందో అది మీకే తెలియాలా, మీకే వదిలిపెడతాము. బట్ మీరు ఆమె దగ్గర ఎంత సొమ్ము తిని ఈ విధంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారో మాకైతే తెలియదు. ముఖ్యంగా ఈరోజు చెప్తున్నాం, మీరు మా పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం. బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఆషామాషిది కాదు. భారతదేశంలో అతిపెద్ద 3వ జాతీయ పార్టీ అనేది నువ్వు గుర్తుపెట్టుకోనాలా. 14వ తేదీ పైన నువ్వు నిన్ను హైకోర్టులో నిలబెట్టకపోతే బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఏమనేది కూడా ఆ రోజు చూస్తామని చెప్పేసి
తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అక్కడి నుంచి ఆమెను అరెస్ట్ చేయడానికి ఈ రోజుకి కూడా అరెస్ట్ చేయలేదు. ఏదో ఇంటర్నల్గా మీరు అరెస్ట్ చేసినారనేది ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మీరు మీడియా పరంగా ఆమెను అరెస్ట్ చేసినారా చేయలేదనేది ఇంతవరకు అనేది చెప్పలేదు. ఆమెను మీరు అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టేంతవరకు మమ్మల్ని అరెస్ట్ చేసినా ఊరుకోము. మేము అరెస్ట్ అయితే మేము అరెస్ట్ అవుతాం. ఇక్కడ ఉండే కుల సంఘాలు కానీ ఇక్కడ ఉండే నాయకులు కానీ సహించారని చెప్పేసి తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నా. డిఎస్పీ గారు ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నాం. మీరు అదే పనగా దొంగల్ని దోపిడీదారుల్ని అరెస్ట్ చేసినట్ల నాయకుల్ని అరెస్ట్ చేస్తే సహించే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. మమ్మల్ని ముఖ్యంగా స్టేజ్ దగ్గర ఈరోజు నిరాహార దీక్ష కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే స్టేజ్ని ధ్వంసం చేసి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి డిఎస్పీ గారు స్టేషన్కి తీసుకురావడం అన్నది చట్టరీత్యా నేరము. మేము 25 రోజులుగా మనీషా నాయర్ని అరెస్ట్ చేయాలని చెప్తే చర్యలు తీసుకునే వాళ్ళు మేము ధ్వంసం చేస్తామన్నామని, మనీషా నాయర్ మీద దాడులు చేస్తామన్నామని ఈరోజు హుటాహుటిన మమ్మల్ని తీసుకొచ్చి స్టేషన్లో నిర్బంధించడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము శాంతియుతంగా చేస్తూ ఉన్నాం. మేమే అరెస్ట్ అవుతాం. ముందు మనీషా నాయర్ని తీసుకురండి స్టేషన్కి. ఆమె వచ్చిన తర్వాత మేము కూడా మా లక్ష్మీనారాయణ మీద కేసులు ఉంటే మేము కూడా స్వచ్ఛందంగా మేమే లక్ష్మీనారాయణ తెచ్చి స్టేషన్కి అప్పచెప్తామంటే కూడా వినకుండా డిఎస్పీ గారు దౌర్జన్యంగా బలవంతంగా జీపులో ఎక్కించుకొని నన్ను అలాగే 2-3 అక్కడ ఉన్న కార్యకర్తలు తీసుకెళ్ళి ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టేషన్లో నిర్బంధించడం అనేది ఇది చట్టరీత్యా నేరం. కాబట్టి మా నాయకులు వెంటనే సంఘటన జరిగిన వెంటనే కలెక్టర్ గారికి డిఎస్పీ గారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి స్టేజ్ని పూలే అంబేద్కర్ బొమ్మల్ని అన్నిటిని ధ్వంసం చేసినారు ఇల్లు. కాబట్టి ఆ మహానుభావులను అవమానించినందుకు గాను మేము డిఎస్పీ గారి మీద మా పార్టీ తరఫున కోర్టులో కేసు వేయబోతున్నాం. అలాగే ఇప్పుడు లక్ష్మీనారాయణని తర్వాత మనీషా నాయర్ని ఇద్దరిని ఒకేసారి కోర్టుకు పెట్టి ఈ ఉత్సాహం ముందే చూపించుంటే, మనీషా నాయర్ని ముందే అరెస్ట్ చేస్తుంటే ఈ హంగామా ఇంత ఉండేది కాదు. మనీషా నాయర్ మా దగ్గరికి 2 రోజుల క్రితం వచ్చింది రాజీ అవుతానేనా అని చెప్పి, కానీ డిఎస్పీ గారు పోలీసుల్ని మఫ్టీలో పంపించి వెనక్కి రాని తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగానే మనీషా నాయర్ రాజీ కాకుండా ఈ సంఘటన ఇంకా మరింత పెంచి పోషిస్తూ ఉన్నారు. అంటే నేనేదో చేసినానని చెప్పుకోవడానికి తప్ప ఆయన సాధించింది ఏమి లేదు, చేసింది ఏమి లేదు. ఇప్పుడు ఇద్దరిని కోర్టుకు పెడతామంటున్నారు. మరి ఇదే పని 10 రోజుల క్రితం చేసి ఉంటే ఈ సమస్య ఉండేదే కాదు కదా. నిరాహార దీక్షలు ఉండేవి కాదు, ఆమరణ నిరాదీక్షలు ఉండేవి కాదు, రాస్తా రోకోలు ఉండేవి కాదు, హర్తాళ్ళు ఉండేవి కాదు, మేము దాడులు చేస్తామని మేము కూడా చెప్పి ఉండేవాళ్ళం కాదు. కాబట్టి దీన్ని పోలీసులే పెంచి పోషించినారు. ఎప్పుడైతే పీక్ చేరిందో సమస్య అప్పుడు డిఎస్పీ గారు మెమోలు వచ్చినాయనే ఉద్దేశంతోనే హడావుడిగా ఈ అరెస్టులు పర్వం కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి డిఎస్పీ గారి చర్యలు మేము ఖండిస్తూ ఉన్నాం. ఆయన మీద మా నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్టుకు కూడా వేస్తూ ఉన్నాడు. తదుపరి చర్యలు ఏంటన్నవి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్తాడు. మిత్రులారా, ముఖ్యంగా ఉదయం మా రాష్ట్ర కార్యదర్శిని గద్దల నాగభూషణం గారిని శిబిరం కాడ అరెస్ట్ చేయడం జరిగింది. అందుకోసమే నేను కలెక్టర్ గారిని కలిసిన. ఈరోజు కలెక్టర్ గారి ఆఫీస్లో అతని పైన కంప్లైంట్ కూడా చేయడం జరిగింది డిఎస్పీ గారి పైన. ఏమబ్బా అంటే శిబిరంలో బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే ఇట్లా మహనీయులు ఉండే బ్యానర్ని చించి వాళ్ళు కింద పడేసి అవమానపరిచినందుకు నేను డిఎస్పీ గారి పైన కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి చెప్పినట్లు దీనిపైన హైకోర్టు కూడా మేము కేసు ఫైల్ చేస్తా ఉన్నాం. రేపు 14 పైన హైకోర్టు కేసు ఫైల్ చేస్తున్నాం. మొత్తం మా బహుజన లాయర్ ఫోరం దీనిపైన సీరియస్గా తీసుకుంటా ఉంది. దీనిపైన 100% 100% మేము కేసు ఫైల్ చేసి న్యాయం జరిగేంత వరకు డిఎస్పీ గారు ఈ విధంగా 1.5 రోజుల నుంచి మమ్మల్ని సతాయిస్తున్నందుకు కేసు 100% మేము ఫైల్ చేస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనీషా నాయర్ గారు దాడి చేసిన కొన్ని క్షణాలకే, అంటే మార్నింగ్ ఉదయం దాడి చేసింది, సాయంత్రం
30 నిమిషాలకు ఈయన లక్ష్మీనారాయణ గారి పైన ఎఫ్ఐఆర్ కడతాడు. అంటే దాడి చేసిన వాళ్ళకే సపోర్ట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టినాడంటే అక్కడ వారి నుంచి ఈయనకి ఎంత ముట్టింది అని. ఈ నిజానిజాలన్నీ బయటికి రావాలంటే కోర్టులో ప్రైవేట్ కేసు మేము వేస్తే కోర్టే విచారణ జరిపి దీంట్లో ఎవరెవరు హస్తం ఉందనేది బయటికి తీసి వాళ్ళకి శిక్ష పడేంత వరకు వదిలిపెట్టమని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్.